ఇలాంటి శ్రేష్టమైన వాక్యం. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఆయన మన ప్రపంచంలో క్రిస్టియన్ సైంటిస్ట్లో ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త మన సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త. ఈ సర్ ఐజాక్ న్యూటన్ శాస్త్రవేత్త మరి ఫిజిక్స్ సైన్స్ పితామహుడుగా ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్. ఆయన క్రిస్టియన్ సైంటిస్ట్. ఆయన ఏమన్నాడంటే, ఈ లోకములో ఉన్న గ్రంథాలన్నీ, ఈ లోకములో పుస్తకాలు లేదా గ్రంథాలు, ఈ గ్రంథముల పుస్తకములన్నీ కూడా పరిగెత్తుకుంటా వచ్చి బైబిల్ ముందు సాగిలపడతాయి అన్నాడు. అంటే చూడండి, అంటే బైబిల్ అంటే దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్, అంటే దేవుని సజీవమైన వాక్యం. అంటే దేవుని వాక్యం అనే పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం ముందు ఈ లోకములో ఉన్న గ్రంథములు పుస్తకములన్నీ కూడా అవి పరిగెత్తుకుంటూ వచ్చి బైబిల్ గ్రంథం ఎదుట ఏం చేస్తాయంట, సాగిలపడతాయని సర్ ఐజాక్ న్యూటన్ అనే సైన్స్ పితామహుడు, ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త. ఆయన మరి నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త. ఇలాంటి శాస్త్రవేత్త బైబిల్ గురించి, దేవుని వాక్యం గురించి చెప్పినాడు. కాబట్టి చాలామంది తెలియక వాళ్ళు అమాయకులై అలాగను మరి సర్ ఐజాక్ న్యూటన్ శాస్త్రవేత్తే ఆ సాక్ష్యం ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలి బైబిల్ ఎంత గొప్పదో మన పరిశుద్ధ గ్రంథం. కనుక గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే, ఇక మనం భాగముగా చదువుకున్న భాగానికి వస్తాం. చదవండి, 19వ అధ్యాయం 6-7 కలిసిన చివరిలో ఉంటుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. చాలు. ఇక్కడ మనం గమనిస్తే చూద్దాం, అక్కడ రాయబడిన మాట చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఈ సమయం గురించి మనం గత 2 వారాల్లో మనం చూస్తూ వచ్చినాం. అది ఎలాంటి సమయం? ప్రభుని వెతికే సమయం, ప్రార్థించడానికి సమయం, దేవుని పరిచర్యకు సమయం, ఇలాగా ద్వారం తెరబడిన అనేక రకాలుగా ఆయా సమయాల గురించి మనం వింటూ వచ్చినాం. ఆయా సమయాల గురించి 2 వారాల గురించి మనం చూస్తూ వచ్చినాం. అంటే ఈ దినాల్లో ఎలాంటి సమయం అంటే, అది ఏ సమయం, అది మనుషుల మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే చెబుతున్నాయి. యెహోవాను వెతికే సమయం, ప్రభు రాకడ సమయం, ప్రవచన వాక్యములను విని కదా సమయం సమీపించింది. ప్రవచన వాక్యములను చదువువారును, 2వది వినువారును, 3వది గైకునేవారు. కాబట్టి ఇలాగ మనం చూస్తే పోయిన వారం చెప్పుకున్నాం, ఇలాంటి సమయం చెప్పుకున్నాం. మంచి సమయము ప్రాప్తించింది. అంటే పరిచర్య కొరకే దేవుడు ద్వారం తెరవటం ఆయా ప్రాంతాల్లో, దేవుని వాక్యం కొరకు. ఇంకా మేలు చేయుటకు సమయం. ఈ దినాల్లో మనము మేలు చేయటానికి సమయం, మేలు చేస్తాం కనుక విసుగుగా మేలు చేయదమంట. తర్వాత వాక్యం కొరకైన సమయం, ప్రభు యొక్క రాకడ సమయము అని మనం చూద్దాం. ఇంకే సమయం అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. కాబట్టి ఇలాంటి వివాహోత్సవ సమయం కనుక మన బైబిల్లో మొట్టమొదటి వివాహం అనేది ఆదికాండం 2వ అధ్యాయం చూస్తాం. ఆ తర్వాత మరి కొత్త నిబంధనలకు చూస్తున్నా యేసు ప్రభు మొట్టమొదటిగా వివాహములో ఏం చేశాడు, ఆయన ఈ సూచిక క్రియ చేశాడు. అదే కానాన్లోని వివాహంలో. అక్కడ కొత్త నిబంధనలు మనం వివాహం అది. మరి బైబిల్ కొత్త నిబంధనలో చివరిలో మనకు చివరి వివాహం ఏంటంటే ప్రకటన గ్రంథంలో అక్కడ రాబడింది 19వ అధ్యాయం 6-7 గొర్రెపిల్ల వివాహం. ఇది చివరి వివాహం. ఇంకా ఆ తర్వాత వివాహాలు ఉండవు. అంటే వివాహం అంటే ప్రభువుకు దేవుని ప్రజలకు ఉండే సంబంధాన్ని చూపిస్తాం, సహవాసాన్ని చూపిస్తాం. అది సరే. ఇక్కడ మనం గమనిస్తే ఈ 19వ అధ్యాయం 7వ చివరిలో ఒక మాట చూస్తాం. ఆయన భార్య వివాహోత్సవ సమయం వచ్చింది. తర్వాత పదం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇక్కడ మనం ఈ పదాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనము సిద్ధపరచుకుని ఉన్నదంట. అంటే ఇక్కడ మనము ఏంటి, ఇక్కడ ఈ సిద్ధపరచుకుని ఉన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సిద్ధపరచుకునుట అంటే ఏ విషయాలు మనం సిద్ధపరచుకోవాలి, మనం ఎలా సిద్ధపరచుకోవాలి, కాబట్టి ఏ విషయాలు ఎందుకు సిద్ధపరచుకోవాలి అని మనం చూస్తే ఇక్కడ రాబడిన మాట మనం చూస్తున్నాం. సిద్ధపరచుకొనుచున్నది, సిద్ధపరచుకొనుట. మరి ఈ సిద్ధపాటు గురించి బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం సిద్ధపరచుకొను అనే మాట చూస్తాం. చూడండి, ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయులారా, మీ ఎడల ఇలాగునే చేయుదును గనుక రైట్, మీ దేవుని సన్నిధిని కనబట్టుకే సిద్ధపడి. కాబట్టి ఇక్కడ మనము
ఎక్కడ మనం సిద్ధపడాలి, లేదా ఏ విషయాల కొరకు మనం సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథం అంటే దేవుని మాటలు కనుక ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవరికి సెలవిస్తున్నాడంటే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి చెప్తున్నాడు దేవుడు. కనుక దేవుని ప్రజలందరికీ ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో అక్కడ మనకు చూస్తున్నాం. ఏమన్నాడు? ఇశ్రాయిల్లర్ అన్నాడు. పాత నిబంధనలు ఇశ్రాయిల్. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా యూదుడని లేదు, యూదుడు అంటే ఇశ్రాయిల్ కదా, యూదుడు అంటే ఇశ్రాయిల్ అంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, హెల్లేని లేదు. గ్రీసు దేశస్తులు ఉన్నారు కదా, గ్రీకు దేశస్తులు. గ్రీకు సామ్రాజ్యం ఎవరైనా అధిపతి రాజు ఎవరు? గ్రీక్ చక్రవర్తి, ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి కదా, గ్రీకు సామ్రాజ్యం. వాళ్ళు గ్రీకుల కాలం. అందుకే తర్వాత యూదులు ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం కాలం నుంచి గ్రీకు చక్రవర్తులు ఆ టైంలో ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం భాష కూడా గ్రీకును కూడా నేర్చుకోవడం యూదులు కూడా ఆ పరంపరలోకి వచ్చారు. అందుకే పాత నిబంధన మొత్తం హిబ్రూ భాషలో అయితే, కొత్త నిబంధనలో మత్తయి సువార్త అరామిక్ భాష చూస్తాం. తర్వాత మనం వస్తే ఈ యొక్క గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడింది. అంటే యూదులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ భాష ఏంటి? హిబ్రూ భాష. అందుకే వారిని ఏమన్నారు? హెబ్రీలు అన్నారు, హిబ్రూ భాష. అయితే తర్వాత ఏం చేశారంటే గ్రీకు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ యూదులందరూ గ్రీకు భాష నేర్చుకున్నారు. అందుకోసమే ఇప్పుడు కొత్త నిబంధన గ్రీకు భాషలోనే అది తర్జుమా చేయబడింది, మొట్టమొదటి గ్రీకులోనే. ఆ తర్వాత అనేక భాషలో తర్జుమా చేయబడింది. కాబట్టి చూస్తే గ్రీకు ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే గ్రీకు దేశస్తులు వారు జ్ఞానం గలవారని కూడా బైబిల్లో రాయబడింది. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. తూర్పు దేశస్తులు అలాగే గ్రీసు దేశస్తులు కూడా అలానే. సరే, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం గ్రీసు దేశస్తులం కాదు, హెల్లేనీలని కాదు, ఇంకా చెప్పంటే కూషు దేశస్తులు కూడా ఉన్నారు. కూషు దేశస్తులు, కూషు వారు నిగ్రో జాతి వారు, కూషు దేశస్తులు వారు దక్షిణాఫ్రికా వారికి సంబంధించిన వారు. మనము నోవాహు సంతతి ముగ్గురుగా చూసినప్పుడు వారిలోనేమో షేము ఇశ్రాయేలు సంబంధి అబ్రహాం సంతతి వచ్చారు. హాము శపించబడిన వారిలోంచే ఈ కనాను ప్లస్ ఎవరు వచ్చారంటే నీగ్రో జాతి వారైన దక్షిణాఫ్రికా వారు అంటారు కదా, ఇథియోపియా దేశం అంటారు. వాళ్ళందరూ కూడా హాము సంతానం నుండి శపించబడిన వారు, కనాను దాసులు. సరే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యంలో ఇప్పుడు అనే భేదం లేకుండా ఇప్పుడు కొత్త నిబంధనలు చూస్తే మీరు మీ దేవుని సన్నిధిని కనబట్టుకై సిద్ధపడండి. అంటే ఈ దినాల్లో దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా, దేవుని ప్రజలైన వారందరితో కూడా ప్రభువు సెలవిచ్చే మాట ఏమిటంటే, ఇశ్రాయేలు కాకుండా రక్షించబడిన దేవుని ప్రజలుగా మన జీవితాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనము కనబడవలను. కనుక పరమగీతలు ఏముందంటే ఏమంటాడు ఇక్కడ? నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటాడు. అంటే చూడండి, ప్రభు అయిన దేవుడు అంటే ప్రియుడు ప్రభు అయిన దేవునికి సాదృశ్యము, అక్కడ సంఘానికి సాదృశ్యం. అంటే సంఘము దేవుని బిడ్డలు, అంటే దేవుని బిడ్డలు కనబడాలి. ఎక్కడ కనబడాలంట? ప్రభువుకి కనబడాలి. ఆయన సన్నిధిలో ఎవరికి కనబడాలంట? ప్రభు అన్నాడు నాకు కనబడనిమ్ము అంటే దేవునికి కనబడాలి. అంటే ఎవరికి కనబడాలంటే దేవునికి. ఎక్కడ కనబడాలంటే దేవుని సన్నిధిలో, ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆయన సన్నిధిలో కదా, ఆయన ఆలయంలో లేదా ఆయన సన్నిధిలో. కనుక ప్రభువుకు మనం కనబడాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే నీ స్వరము నాకు వినబడనిమ్మను. అంటే ఎప్పుడు వినబడుతుంది? మనం ఆరాధన చేసినప్పుడు ఆయన వింటాడు. ఆ తర్వాత మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. అలాగే ఆయా రకములుగా మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడుతున్నప్పుడు, మనకు వచ్చిరాని ప్రార్థన సరే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వింటాడు. మనం ఆరాధన చేస్తుంటే దేవుడు వింటాడు. హృదయపూర్వకంగా మనం ఆయనతో మాట్లాడుతుంటే ప్రభు అందుకే నీ స్వరము నాకు వినబడనిమ్మంటాడు. ప్రభు వినే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒకటి ఇక్కడ దేవుని సన్నిధుల కొరకే మనము కనబడ్డ కనుక మనం సిద్ధపడాలి. కనుక దాని కొరకు మనం సిద్ధపడాలి. అలాగే చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇక సిద్ధపాటు విషయం మనం దేవుని వాక్యంలో చూస్తే అక్కడ ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో ఈ సిద్ధపాటు కొరకు బైబిల్లో మనం చూస్తే చూద్దాం. దేవుని వాక్యంలో సిద్ధపడటనే మాట ఎలాంటి కాలం అపోస్తులు లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం సిద్ధపరచని మాట చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. 2:32 వెలుగ్గాను మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. అంటే ఇక్కడ ఈ సుమేన్ గారు ఏమంటే నీవు సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. అంటే ఇక్కడ సిద్ధపరిచింది ఎవరంట? దేవుడే సిద్ధపరిచి. ఏం సిద్ధపరిచాడంట ఆయన ఇక్కడ? రక్షణ సిద్ధపరిచాడు. అంటే దేవుడు రక్షణను సిద్ధపరిచిన దేవుడై ఉన్నాడు. అంటే రక్షణను ప్రభువే సిద్ధపరిచినాడు.
అయితే రక్షణ సిద్ధపరచినప్పుడు మన ఆ రక్షణ పొందిన వారి విషయం ఏం దేవుడు సెలవిస్తారంటే, సిద్ధపరిచిన రక్షణ కొరకై ఆ రక్షణ పొందడానికి వారు కూడా సిద్ధపడవలసిన వారు ఉన్నారు. అంటే దేవుడు రక్షణ సిద్ధపరిచాడు, పొందని వారు ఏం చేయాలా? పొందడానికి, ఆ రక్షణ పొందడానికి సిద్ధపడాలి. అంటే రక్షణ పొందలేదు కాబట్టి. ఇప్పుడు మనం భోజనం సిద్ధపరిచారు, భోజనం సిద్ధపరిచినప్పుడు దేనికి సిద్ధపడతాం చెప్పండి? ఆ భోజనాన్ని తినడానికి, మనం ఆ భోజనం చేయడానికి, తినడానికి మనం, అంటే సిద్ధపరిచిన భోజనాన్ని మనం తినడానికి కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకొచ్చి అక్కడికి వచ్చి సిద్ధపడి కలుపుకొని అట్లా మనం సిద్ధపరచుకుంటాం ఆ భోజనాన్ని తినడానికి కొరకు. అట్లనే దేవుడు ఆయన రక్షణను సిద్ధపరిచినాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే రక్షణ పొందడం. అందుకే పండగ కీర్తన అంటే మరి అక్కడ అడబడింది, రక్షణ కోరుకుని వానికి నేను రక్షణను ఇచ్చేదను అన్నాడు. అంటే మనం రక్షణను కోరుకోవాలి, ఆ రక్షణ కొరకు మనం ఏం చేసుకోవాలి? సిద్ధపడాలి, మనం కూడా సిద్ధపడాలి. అంటే రక్షణ దేవుడు సిద్ధపరిచినాడు, అది ఎలా మనం పొందాలి, ఎట్లు పొందాలి? ఆ రక్షణ పొందే విధానం ఏంటంటే ప్రభు యొద్దకు రావాలి, ఆయనందు మనం విశ్వాసం ఉంచాలి, విశ్వాసముతో మనం హృదయంలో విశ్వసించి నోటుతో మనం ఒప్పుకొని ఆ రక్షణను మనం ఏం చేయాలి? కావాలని కోరుకోవాలి. ఆ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి, మనం సిద్ధపరచుకోవాలి. అంటే రక్షణ కొరకు సిద్ధపరచాలి. అలాగే మనం రక్షణ కొరకు సిద్ధపడడం. ఇంకొక మాట చూస్తాం చూడండి, మత్తయి సువార్తలో పరిశుద్ధ గ్రంథంలో రక్షణ కొరకు మనం సిద్ధపడని వారు సిద్ధపడాలి. అలాగా ఈ శబ్దంతో ప్రియమైన ప్రాంత వాసులారా, కనుక ప్రభు అయిన రక్షణ సిద్ధంగా ఉంది, రక్షణ యెహోవాది, రక్షణ దేవుడిచ్చే బహుమానం, దేవుడు ఒక వరము సిద్ధపరిచినాడు, అయితే మీరు రక్షణ పొందడానికే సిద్ధపడుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే అక్కడ విందు ఉన్నదంట. పరిశుద్ధ గ్రంథం చూద్దాం చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనం, 22:4. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను చాలు. ఇక్కడ మనకు కావాల్సిన పదం ఏంటంటే నా విందు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. కనుక ఇక్కడ మనము ఇది ఒక పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమాన రీతిగా మరి యేసు ప్రభువారు ఉపమాన రీతి చెబుతూ, ఒక యజమానున్నాడు, ఆ యజమానికి కుమారుడికి పెండ్లి విందు చేసినాడు. ఇక కుమారునికి పెండ్లి విందు చేసినది ఒక రాజును పోలి ఉన్నది, రాజును పోలి ఉంది. తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది ఆ పెండ్లి విందు. అక్కడ ఈ 4 గంటలు, అందుకే రాజు అన్నాడు ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను. అంటే దేవుడు ఏం చేసినంటే మూడోగా అక్కడ విందును సిద్ధపరిచినాడు. మరి ఈ విందు సిద్ధపరిచినప్పుడు ఇక్కడ మరిందా చెప్పుకున్నట్లుగానే డైనింగ్ టేబుల్ సిద్ధపరిచినాడు. సిద్ధపరిచినప్పుడు విందును సిద్ధపరిచినప్పుడు ఏమంటారంటే, ఎవరైనా రండి వచ్చి మీరు విందు ఆరగించండి, భోజనం చేయండి అంటే ఎవరు కూడా దాని గురించి బాధపడాల్సిన పని లేదు కదా, భయపడాల్సిన పని లేదు కదా. అంటే ఏం చేయాలి? ఈ విందును ఆరగించడానికి ఏం చేయాలి? సంతోషంతో రావాలి. అంటే తమను తాము ఆ విందు కొరకే సిద్ధపరచుకోవటం. అందుకే ఏం చేశాడు? యజమానుడు దాసులను పంపించినాడు. వాళ్ళని వెళ్ళి ఏం చేయాలంటే, ఆ దాసులు మీరు పిలుచుకొని రండి, ఆ విందుకు పిలుచుకొని రండి. అప్పుడు దాసులు వెళ్ళి పిలిచినప్పుడు ఏం చేయాలి? అలాగే వాళ్ళు సిద్ధపడి విందు దగ్గరికి రావాలి. అంటే ఇప్పుడు విందుకు ఆరగించడానికి లేదా ఆ విందును భుజించడానికి కొరకు అక్కడే వాళ్ళు సిద్ధపడకుండా లేదా రాకపోతే అప్పుడు చాలామంది ఏం చేశారంట, సాకులు చెప్పినారు కదా, ఆ విందుకు రాలేదు వాళ్ళు, సాకులు చెప్పి రాలేదు కదా, సిద్ధపరచుకోలేకపోయినారు. అంటే అలాగ వచ్చి తమను తాము సిద్ధపరచుకోలేదు, అంటే విందుకు సిద్ధపరచుకోలేకపోయినారు. కాబట్టి ఇక్కడ మనము దేవుని బిడ్డలంగా ఈ యొక్క రాజును పోలి ఉంది. ఇక విందు మనం చూస్తే పరలోక రాజధాని సాదృశ్యంగా ఉంది. రాజు మరి విందును సిద్ధపరిచిన కనుక ఆ విందును మనం భుజించడానికి ఆత్మ సంబంధమైన విందు బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు మనకు ఇదిగో యెషయా గ్రంథం 23:6 ఇదిగో పర్వతం మీద ఒక విందును మీకు సిద్ధం చేయించను అన్నాడు. పర్వతం మీద విందు. ఏంటి ఆ పర్వతం అంటే, మనం చూస్తే ఆ విందు గోలుగొతనే పర్వతం, కొండ లేదా పర్వతం లేదా కొండ. అంటే గోలుగొత కొండ పైన తండ్రి అయిన దేవుడు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యెషయా గ్రంథం 25:6 ఉంటుంది. అంటే ఆ గోలుగొత కొండ పైన తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి ఒక విందుగా సిద్ధపరిచినాడు. కాబట్టి ఆ విందుకు సిద్ధపరిచిన విందును మనము కూడా విందును భుజించటకు సిద్ధం చేసుకోవాల్సిందిగా మూడోదిగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో వారు వినుటకు తమ మనసును ఏం చేయరంట, సిద్ధపరచుకొనరు. దేనికోసం అంట?
వినటానికి కదా, వినటానికి. అంటే ఇందాకేమో ఇందు దగ్గర రావడానికి ఫస్ట్ దేనికోసం? ఆయన దేవుని సన్నిధిలో కనబడడానికి. రెండవది రక్షణ కొరకు సిద్ధపడాలి. మూడవది దేనికోసము? ఆ విందు దగ్గర రావడానికి సిద్ధపడాలి. అప్పుడు నాలుగోది దేనికి సిద్ధపడాలంటే నాలుగోది వారు వినుటకు సిద్ధపడాలి. అందుకే వారు వినుటకు తమను తాము సిద్ధపరచుకోవాలి. అంటే వినుటకు సిద్ధపరచుకోకపోతే ఏం చేయలేము, మనం వినలేము. వినకపోతే ఏమవుద్ది, మనకు ఆ విషయాలు మనకు తెలియదు, తెలుసుకోలేము కదా. అందుకేమంటారు, మాకు తెలియదు అంటారు. ఎందుకు తెలియలేదంటే వినలేదు కాబట్టి. వినలేదు కాబట్టి తెలియలేదు, తెలియలేదు కాబట్టి అవి చేయలేరు. అంటే చేయాలంటే తెలిసి ఉండాలి, తెలియాలంటే వినాలి. అందుకోసమే దేవుడు ఆయన వినిపిస్తున్నాడు కనుక ప్రభువు మాట్లాడుతున్నాడు, ప్రభువు స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు యెహోవా ఇదిగో సర్వజనులారా మీరు ఆలకించండి, మీరు వినుడి, చెవియొగ్గి వినుడి, చెవియొగ్గి ఆలకించండి. ఎవరు వినాలి అంటే బైబిల్లో ఒక మాట, ఇర్మియా గ్రంథంలో 3 సందర్భాలు ఉంటుంది. రాష్ట్రములారా మీరు వినుడి అని ఉంటుంది, రాష్ట్రము వినుంది. తర్వాత రెండో సందర్భం వస్తే దేశమా యెహోవా మాట, మూడో చూస్తే సర్వలోకమా కదా, ప్రపంచమా, లోకమా, సర్వలోక నివాసులారా మీరందరూ. కాబట్టి మనం దేశమని, ఆ దేశము ఈ ప్రాంతం అని భేదం లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం భేదం లేదు, ఈ దేశము ఆ దేశం అని భేదం లేదు, సర్వలోకము కూడా, ప్రపంచమంతా కూడా యెహోవా మాట వినాలి. అందుకే యెషయా గ్రంథంలో ఏమన్నారు శిష్యులు, అయ్యా వినుటకు మాకు వినుబుద్ధి పుట్టించము. అంటే వినటానికి కూడా ఏం కావాలి చెప్పండి, బుద్ధి కావాలి. యేసుక్రీస్తు అందుకే శిష్యులు అడిగినారు, అయ్యా మాకు వినుబుద్ధి పుట్టించము. అంటే యెషయా గ్రంథం రాయబడింది వినుటకు వినుబుద్ధి పుట్టించు. అంటే వినటానికి కూడా మనకు బుద్ధి కావాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో చూడండి అనేకమైన కల్పనా కథలు వినటానికి వింటారు కదా. లోక సంబంధమైన ముసలం ముచ్చట్లకు వింటుంటారు. కానీ దేవుని పరిశుద్ధమైన లేఖనాలు, దేవుని నిత్య జీవం కలిగిన మాటలు, మానవునికి రక్షణ కలిగేసే మాటలు. మన దగ్గర ట్రంప్ ఒక చక్కని ఒక మాట చెప్తూ వచ్చాడంటే, జీసస్ మై గైడింగ్ లైట్ అని చెప్తూ వచ్చినాడు. జీసస్ మై గైడింగ్ లైట్ అంటే యేసుక్రీస్తు నన్ను నడిపించుతున్న లైట్ లేదా వెలుగు. అంటే అందుకే గాడ్స్ వర్డ్ ఏంటంటే దేవుని వాక్యం. భక్తుడు ఏమన్నాడు, దేవుని వాక్యమే నాకు నన్ను నడిపించున్నది కదా, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే అలాంటిది కనుక దేవుని వాక్యము. అలాంటి దేవుని వాక్యాన్ని మనం వినటానికి కదా మనకు వినుబుద్ధి ప్రభువా. అందుకే వినుటకు కూడా మన మనస్సును సిద్ధపరచుకోవాలి. మనం వినకపోతే అనేక విషయాలు మనం ఏమవుతుందంటే కోల్పోతున్నాం. కాబట్టి వినకపోవడం ద్వారా మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి అందుకే వినుటకు మనకు వినుబుద్ధి. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా అక్కడ ఏమంటే వారు వినుటకు శక్తి కొలది వారికి ఏం చేసినట్టు ఆయన అనేక పరలోక సంగతులు ఆయన వారికి బోధించినాడు. అంటే వినుటకు వారికి శక్తి కొలది. అంటే వినటానికి కూడా శక్తి కావాల్సి వస్తుంది, వినుటకు కూడా బుద్ధి కావాల్సి వస్తుంది. కాబట్టి అందుకే వినుబుద్ధి పుట్టించమని. కనుక ఇంకో మాట ఉంటుంది యెజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో, తెలివి కలిగిన గ్రహింపు కలిగిన స్త్రీలు వినుచుండగా ఏం చేస్తున్నట్ట యెజ్రా గారు, ప్రవక్త యెజ్రా గారు, యాజకుడు ఏం చేస్తున్నట్ట, వారికి ధర్మశాస్త్రం గురించి వాక్యాన్ని ఏం చేస్తున్నట్ట ఆయన బోధిస్తున్నాయంట. ఆ మాట చూస్తే చూడండి, యెజ్రా గ్రంథంలో చూద్దాం. అంటే ఎలాంటి ప్రజలుగా ఉన్నారంటే దేవుని బిడ్డలు చూడండి. ఆ దినాల్లో యెజ్రా గ్రంథంలో చూద్దాం మాట చూడండి, ఎన్నో అధ్యాయం చూడండి. యెజ్రా గ్రంథము, యెజ్రా గారి కాలంలో ఆయన మాటలను బోధిస్తాడు. వారు వర్షములో కూడా తడుచుకుంటూ సందర్భంలో అయితే వింటా ఉన్నారంట. అక్కడ చూద్దాం చూడండి అక్కడ మాట. ఆ మాటలు వారు బోధిస్తున్నప్పుడు వారు ఎన్నో చూడండి యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. అక్కడ ఒక మాట ఉంది అక్కడ. ఆ నెల 20 మధ్య భాగం జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచటం వలన వణుకుచుండది. అంటే ఇక్కడ యెజ్రా గారి సందర్భంలో ఆయన వాక్యమును బోధిస్తున్న టైంలో వర్షాలు పడుతున్నాయి, వర్షంలో తడుచుకుంటూ కూడా అక్కడ రాబడింది వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుతున్నారు లేదా ఆ సంగతులు వింటున్నారంట. కాబట్టి ఇక్కడ ఇలాగ మనం ఇంకో సందర్భంలో కూడా రాయబడుతుంది. ఇక్కడ కూడా ఇది ఒకటి సందర్భమే. ఇంకో సందర్భంలో ఉంటే వాళ్ళు వినగలిగిన వారంట, వాళ్ళు గ్రహించగలిగిన వారుగా ఉండి ఆ వాక్యాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు వాళ్ళు చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంట. అంటే ఎంతో ఆసక్తిగా వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. అంటే తెలివి కలిగిన వారుగా, జ్ఞానము కలిగిన వారుగా వారు దేవుని యొక్క మాటలు
వినేవారు కూడా. కాబట్టి మనము ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం చూద్దారండి. ఈ ఎజ్రా ఇక్కడ నెహెమ్యా గ్రంథం రండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మం 8:3 నీటి గుమ్మం ఎదుటిన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న, ఎట్లా ఉన్నారంట అక్కడ నిలుచొని ఉన్నారంట ఆ స్త్రీ పురుషులకును. ఎలాంటి వారు వీళ్ళు? తెలివితో వినగల వారందరికీ. ఎలా వింటున్నారంటే వీళ్ళు ఇక్కడ చూడ చాలా శ్రేష్టమైన పదం రాయడం ఉంది. వినగలటానికి శక్తి కలిగిన వారికంట, అంటే వారు వినుటకు శక్తి గలది యేసుప్రభు బోధించి. అంటే వినటానికి శక్తి ఉండాలి, వినడానికి బుద్ధి ఉండాలి, వినడానికి మనం సిద్ధపరచుకోవాలి. చూడండి ఇక్కడ వినడానికి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు తెలివితో వింటారు. అంటే తెలివితో ఏంటంటే అదే ఎట్లా అంటే తెలివి లేక కూడా వింటుంటారా? వింటారు, అంతే కదా. దానికి ఆపోజిట్ అంతే కదా. అంటే శ్రద్ధగా వింటున్నారు, దానికి ఆపోజిట్ ఏంటి? అశ్రద్ధగా వింటున్నారు, అంటే శ్రద్ధ లేకుండా వింటున్నారు. అట్లనే తెలివితో వింటున్నారు అంటే అర్థమైంది, తెలివి లేకుండా కూడా వాక్యాన్ని వినేవాళ్ళు ఉంటారు కదా. అందుకే శక్తి కలిగి వినేవాళ్ళు ఉన్నారు, శక్తి లేకుండా వినేవాళ్ళు ఉన్నారు, శ్రద్ధగా వినేవాళ్ళు, అశ్రద్ధగా వినేవాళ్ళు. ఇంకా మనం చూస్తే సిద్ధపరుచుకొని వినేవాళ్ళు ఉన్నారు, సిద్ధపరచుకోకుండా అనాలోచనగా కూడా వినేవారు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అయితే మనం ఎలాంటి అనుభవాల్లో ఉంటున్నాం మనం ప్రియమైన వాళ్ళు దేవుని ప్రజలంగా, ఈ శబ్దంతో ప్రియ ప్రాంత ప్రజలారా? కనుక మనం వినుటకు శక్తి కలిగిన వారం, బుద్ధి కలిగిన వారంగా మనం సిద్ధపరచుకోవాల్సిన వారం. మనం తెలివితో వింటున్నామంటే దానివల్ల వివేకము, తెలివితో మనము సిద్ధపరచుకొని శక్తితో మనం వింటున్నామంటే వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది, వినుట ద్వారా రక్షణ కూడా కలుగుతుంది. వినుట వలన కూడా విశ్వాసము, రక్షణ, వినుట ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటున్నాం, వినుట వల్ల దేవుని సంగతులు మనం తెలుసుకుంటున్నాం, వినుట ద్వారా దేవుని కార్యాలు. కనుక వినుట వలన మీరు విని నెల మీరు బ్రతుకుదురు. వింటే ఎంత మేలండి. బైబిల్ యెషయా 55:3-4 వచ్చినారు. మీరు విని నెల చెవియొగ్గి ఆలకించండి, మీరు నా మాట విని నెల మీరు ఏమవుతారంట? బ్రతుకుతారు. వింటే మనం బ్రతుకుతారండి, అంతే కదా. దేవుని మాట ఒక ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఒక దేవుని దాసులు, ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారంట. ఇద్దరు బ్రదర్స్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన దేవుని నమ్మని ఆయన హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ ఇంట్లో దేవుని నమ్మని ఆయన, దేవుడు అంటే అసలు పడదు, ప్రభు అంటే చాలా భయంకరం. సరే అనారోగ్యం ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఇద్దరు వెళ్ళారండి. సరే వాళ్ళ పాప ఇంట్లో అమ్మ భార్య ఆశించిన కొద్దిగా మాటలు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడని చెప్పేసి ప్రయాసతో ఇద్దరు వ్యక్తులు వెళితే, ఇద్దరు వెళ్ళగానే రాగానే ఆయన హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉండి వస్తుంటే రాగానే వాళ్ళని చూసి అని చెప్పేసి మొహం తిప్పుకుంటున్నాడంట. వాక్యం చెబుతాను ప్రార్థన అంటే వద్దు అన్నట్టుగా. అంటే ఆ బెడ్ మీద ఉండి బాధపడతా కూడా ఏమొద్దు అంటాడు? వాక్యం వద్దు అంటే వాక్యం వినటానికి ఏమట్లానికి ఇష్టం లేదు, ఆశ లేదు, సిద్ధపరచుకోవట్లా. అప్పుడు ఇటు పక్కుండి వాక్యం చెబుతా అంటే ఇటు తిప్పుకున్నాడంట. సరే ఇటు వచ్చి అయ్యా కొద్ది మాటలు వినండి అని చెప్పి ఇటు వస్తే మళ్ళీ తలకాయ ఏం చేసినట్ట ఇటు తిప్పుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు? సరే అని చెప్పేసి ఒకళ్ళు ఇటు పక్క ఉన్నారంట, ఒకరు ఇటు పక్క ఉన్నారంట. ఇప్పుడు ఇటు చూడాలా? పైకి చూసాడంట. పైకి చూస్తే ఇంక అంతే పైకి వెళ్ళిపోయాడంట. చూడండి ఏమైంది ఇంకా అంటే పైకి చూస్తే ఇంక పైకి, అంటే ఇటు వస్తే ఏం చెప్తున్నాడు, ఇటు వస్తే ఏం చెప్తున్నాడు, ఇదంతా తెప్పలందుకు, ఈ వాక్యం ఎందుకు, దేవుడు ఎందుకు అని చెప్పేసి ప్రాణం పోయినా పర్లేదు అంటారు. సరే నేను చచ్చినాక నేను చేయనంట, వినరంటారు కదా. చచ్చినా సరే నేను ఏమన్నాను? దేవుని మాట్లాడినాను, వాక్యం విన్నాను. చచ్చినా ఏమన్నాను? చచ్చిపోయాను. చచ్చిపోతే ఇంకేమింటా? బ్రతుకున్నప్పుడు మనం వినాలి వాక్యం, దేవుని మాటలు. చచ్చిన తర్వాత ఎవరు వినలేం కదా. కాబట్టి చూడండి, అయితే అందుకే మనము దైవ జ్ఞానం వినేదానికి కూడా శక్తి కావాలి, సిద్ధపరచుకోవాలి. అందుకే చక్కని మాట అంటే తెలివితో వినగల వారందరికీ, అంటే తెలివితో. అక్కడ 3వ వచనం చివరిలో ఇంకో మాట ఉంది, గ్రంథమును శ్రద్ధతో వింటారంట. అంటే వినుటకు మనం సిద్ధపరచుకో, అంటే శ్రద్ధగా వింటే, యెహోవా మాట శ్రద్ధగా వింటే ఏముంది తెలుసా? 2వ అధ్యాయంలో ఈ దీవెనలని ప్రాప్తిస్తా. ఆయన సమస్త జనులకు కదా, యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన వాటిని అనుసరిస్తే ఏం చేస్తాడు? నేను సమస్త జనులకు మిమ్మును హెచ్చిస్తాడు. తర్వాత వచ్చిన దీవెనలు, లేదా ఆ 14 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. 8వ అధ్యాయం 14 వచనాల వరకు చూడండి. అంటే శ్రద్ధతో వింటాం. ఇంకో మాట ఉంది, ఆసక్తితో వింటాం. ఇంకో సందర్భంలో ఉంది, జాగ్రత్తగా దేవుని వాక్యం. అంటే మనం చూడండి,